హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సుధాకర్. ఫ్రెండ్స్, ఒకవేళ మీరు స్టూడెంట్ అయినా లేదా ఆల్రెడీ స్టడీస్ని కంప్లీట్ చేసిన వాళ్ళైనా కూడా మీరు ఈ ఆఫర్ ఉపయోగించుకొని ₹100 యూపీఐ క్యాష్ బ్యాక్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. అలాగే మీరు ఒక్కొక్క రెఫర్కి కూడా ₹50 యూపీఐ క్యాష్ బ్యాక్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఇందులో మీరు ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన పని లేదు. కేవలం మీరు ఒక చిన్న రివ్యూని సబ్మిట్ చేస్తే చాలు, మీరు ఈ విధంగా ₹100 అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఇంతకుముందు ఇలాంటి ఆఫరే శిక్ష అనే ఒక ఆఫర్ గురించి అయితే మన ఛానల్లో వీడియో అనేది అప్లోడ్ చేయడం జరిగింది. పక్కన ఐ కార్డ్స్ లో ఉంటుంది, అది కూడా చూడండి. దాని ద్వారా కూడా మీరు ₹100 గిఫ్ట్ కార్డ్స్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. మన సబ్స్క్రైబర్స్ చాలా మంది గిఫ్ట్ కార్డ్స్ అనేది ప్రూఫ్స్ పంపించారు. సో మీరు కూడా ఎర్న్ చేసుకోవాలనుకుంటే ఆ వీడియో అనేది పక్కన ఐ కార్డ్స్ లో ఉంటుంది, అది కూడా చూడండి. అందులో కూడా మీకు జస్ట్ రివ్యూ సబ్మిట్ చేస్తే ₹100 గిఫ్ట్ కార్డ్ వస్తుంది. అండ్ ఒక్కొక్క రెఫర్ కి ₹50 గిఫ్ట్ కార్డ్ అనేది వస్తుంది అనమాట. మీరు చెక్ చేయొచ్చు. పక్కన నా మింత్రా గిఫ్ట్ కార్డ్ ప్రూఫ్స్ అయితే నేనైతే పక్కన పెట్టడం జరిగింది. అది చూస్తే మీకు అర్థమవుతుంది, అది జెన్యున్ గానే పేమెంట్స్ అనేది ఇస్తుంది. రివ్యూ అనేది సబ్మిట్ చేస్తే మీకు రివ్యూ అనేది వెరిఫికేషన్ కంప్లీట్ అయితే మీకు గిఫ్ట్ కార్డ్స్ అయినా వస్తే ఒకసారి అది కూడా చూడండి. అండ్ ఇప్పుడైతే ఈ ఆఫర్ విషయానికి వస్తే, ఇందులో కూడా మీరు సేమ్ మీరు కాలేజ్ కి రివ్యూ అవ్వాల్సి ఉంటుంది. ఇందులో మీరు పెద్దగా కష్టపడాల్సిన పని లేదు. జస్ట్ మీరు రివ్యూని అయితే మీ ఓన్ గా ఇవ్వండి. కాకపోతే రివ్యూ అనేది మీరు ఇంగ్లీష్ లో మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు ఇంగ్లీష్ లో డైలాగ్ ఫార్మేషన్ అనేది, అంటే వర్డ్స్ ఫార్మేషన్ అనేది మీకు వస్తే ఓకే. అంటే 100% యాక్యురేట్ గా ఇంగ్లీష్ గ్రామాటికల్ గా పర్ఫెక్ట్ గా సబ్మిట్ చేయాలని లేదు. మీకు నచ్చినట్లు, అంటే మీకు వచ్చినట్లు ఇంగ్లీష్ లో మీ రివ్యూని సబ్మిట్ చేస్తే చాలు. ఒకవేళ మీకు రాదు అనుకోండి, మీరు తెలుగులోనే ఏదైనా ఒక వాట్సాప్ నోట్ ప్యాడ్ లో తెలుగులో టైప్ చేయండి. డైలాగ్ అంతా కూడా ఆ రివ్యూని అంతా కూడా టైప్ చేసి గూగుల్ ట్రాన్స్లేటర్ లోకి వెళ్ళి ఇంగ్లీష్ టు తెలుగు తెలుగు టు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ చేసుకొని దాన్ని మీరు అక్కడ సబ్మిట్ చేయండి. అంతేగాని మీరు ఎటువంటి చాట్ జీపీటీ కానీ లేదనుకుంటే డైరెక్ట్ గా గూగుల్లో కానీ కాపీ పేస్ట్, అంటే దాంట్లో ఉన్నటువంటి డేటాని డైరెక్ట్ గా కాపీ చేసి ఇందులో పేస్ట్ అయితే చేయొద్దు. ఈ రివ్యూని సబ్మిట్ చేసేటప్పుడు మాక్సిమం మీరు ఓన్ గా ఇవ్వడానికి మాత్రమే ట్రై చేయండి. అలాగైతే మీకు రివ్యూ అనేది అప్రూవ్ అవుతుంది అండ్ మీరు ఇన్కమ్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. సో దీని గురించి తెలుసుకోబోయే ముందు మీ అందరికీ కూడా చిన్న రిక్వెస్ట్, మీరు కనుక మన ఛానల్ ని మొదటిసారి చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ అయ్యి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అండ్ డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. లింక్ ద్వారా వెళ్ళి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వడం వల్ల మీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే, ప్రతిరోజు కూడా మంచి లూట్ అప్డేట్స్ అనేవి అందులో పోస్ట్ చేస్తూ ఉంటాను వితౌట్ ఇన్వెస్ట్మెంట్. అందులో మీరు ప్రతిరోజు కూడా ఎర్న్ చేసుకోవచ్చు. సో అందులో ఉంటే మీరు ప్రతిదీ కూడా మిస్ అవ్వకుండా ఎర్న్ చేసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. ఇంకెక్కువ ఆలోచించకుండా టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఈ వెబ్సైట్ నేమ్ వచ్చేసి జాలేజ్ అనమాట. అంటే ZOLLEG జాలేజ్. ఇందులో మీరు రివ్యూని సబ్మిట్ చేసి ఒక రివ్యూకి ₹100 ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ ఒక్కొక్క రెఫర్ కి ₹50 ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. ఆల్రెడీ సెక్షన్లో కూడా ఇదివరకు చెప్పినట్లు సేమ్ ఇలానే ఉంటుంది, అది కూడా సేమ్ ఇలానే ఉంటుంది. రివ్యూని సబ్మిట్ చేస్తే ఎర్న్ చేసుకోవచ్చు. సో మీరు ఏం చేస్తారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్క్రిప్షన్ లో రివ్యూ లింక్ అయితే ఉంది, అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేసుకుని ఓపెన్ చేసుకోండి క్రోమ్ బ్రౌజర్ లో. ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ మీ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. లైక్ ఫుల్ నేమ్, అలాగే మీ మొబైల్ నెంబరు, మీ ఈమెయిల్ అడ్రస్ అండ్ జెండర్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మీ కాలేజ్ నేమ్ అక్కడ సెలెక్ట్ చేసుకోండి. మీరు ఆల్రెడీ అందులో చదువుతూ ఉంటే ఇవ్వండి, చదవకపోయినా కూడా ఆల్రెడీ కంప్లీట్ అయినా కూడా నో ప్రాబ్లం. ఎవరైనా ఈ ఆఫర్ని అయితే ట్రై చేయొచ్చు. సో అక్కడ మీ కాలేజ్ నేమ్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత మీ కోర్స్ సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారని చెప్పి అక్కడ మెన్షన్ చేస్తారు. సో మెన్షన్ చేసుకున్న తర్వాత డౌన్ కి స్క్రాల్ చేసుకుంటే కనుక హ్యావ్ యూ అవైల్డ్ ఎనీ రిజర్వేషన్ కోటా అంటారు. అది జనరల్ ఇచ్చేయండి, పెద్ద ప్రాబ్లం ఏం కాదు. అండ్ ప్రొవైడ్ ద నేమ్ ఆఫ్ యువర్ బోర్డ్ ఇన్ 12th క్లాస్ అన్నారు. సో అక్కడ ఆంధ్రప్రదేశ్ బోర్డు సెలెక్ట్ చేస్తారు. ఆర్ తెలంగాణ అయితే తెలంగాణ స్టేట్ సెలెక్ట్ చేయండి. అండ్ పర్సంటేజ్ అక్కడ ఎంటర్ చేస్తారు, 12th లో ఎంత వచ్చిందని చెప్పి. అండ్ మీరు అక్కడ గ్రాడ్యుయేషన్ సంబంధించి ఇవ్వాల్సిన పని లేదు, అసలు ఇవ్వడానికి కూడా కుదరదు అక్కడ. సో పక్కన కింద డౌన్ కి స్క్రాల్ చేస్తే కనుక టైప్ ఆఫ్ డిగ్రీ అడుగుతారు. అక్కడ మీరు ఫుల్ టైం ఇవ్వండి. అండ్ స్టూడెంట్స్, అంటే మీ క్లాస్ లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారని చెప్తారు, అది మీ క్లాస్ కి తగ్గట్టు మీరు అక్కడ సబ్మిట్ చేస్తారు. సో సబ్మిట్ చేసుకున్న తర్వాత కాస్త డౌన్ కి స్క్రాల్ చేస్తే కనుక ఇక్కడ మీకు రివ్యూ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. అండ్ ఇక్కడ మీకు క్లాస్ రూమ్ అండ్ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మెన్షన్ ద టోటల్ ట్యూషన్ ఫీ అని చెప్పారు. మీరు ఆ కాలేజీలో ఎంత పే చేశారని చెప్పి అక్కడ మీరు అయితే మెన్షన్ చేయండి. మెన్షన్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచే మనం సొంతంగా అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అది మాత్రం కొద్దిగా జాగ్రత్తగా, మహా అయితే ఒక 15 మినిట్స్ టైం పడుతుంది రివ్యూ సబ్మిట్ చేయడానికి. బట్ ₹100 ఎర్న్ చేసుకోవచ్చు అప్రూవ్ అయితే కనుక. సో మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ ఆల్రెడీ వాళ్ళు కూడా హింట్స్ ఇస్తారు. ఇక్కడ వాట్ వర్ ద ఫ్యాక్టర్స్ దట్ మేడ్ యూ చూజ్ ఇన్ దిస్ కాలేజ్ అన్నారు. అంటే ఏం లేదు, ఈ కాలేజ్లో మీరు జాయిన్ అవడానికి గల కారణాలు ఏంటి, అండ్ డిడ్ యూ ఫేస్ ఎనీ గ్రూప్ డిస్కషన్స్, ఇంటర్వ్యూస్ ఆర్ రిటన్ టెస్ట్ ఫర్ అడ్మిషన్ అన్నారు. అడ్మిషన్ రావడానికి మీకు ఏమైనా టెస్ట్లు పెట్టారా, ఎంట్రీ టెస్ట్లు, ఎలిజిబిలిటీ టెస్ట్లు ఏమైనా పెట్టారని చెప్పి అడుగుతారు. అండ్ డౌన్ లో కూడా ఇంకా చాలా పాయింట్స్ ఇస్తారు. లైక్ ఏంటంటే, మెన్షన్ ద గుడ్ అండ్ ద బ్యాడ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ యువర్ కాలేజ్. మీ కాలేజ్ యొక్క గుడ్ అండ్ బ్యాడ్ ఆస్పెక్ట్స్ అడుగుతున్నారు. అండ్ డిస్కస్ ద అడ్మిషన్
అడ్మిషన్ ప్రాసెస్ అండ్ అదర్ క్రైటీరియా సచ్ as ఎగ్జామ్ నేమ్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళే ఇస్తారు. దానికి తగ్గట్టు మీరు ఆన్సర్స్ ఇస్తే సరిపోతుంది. సో నేనైతే ఆ విధంగా మినిమం ఇక్కడైతే 200 క్యారెక్టర్స్ అయితే అవ్వడం జరిగింది. సో అడగడం జరిగింది, నేనైతే ఒక 300 క్యారెక్టర్స్ వరకు అయితే ఇచ్చాను. సో ఇచ్చిన తర్వాత ఇక్కడ హౌ డు యూ రేట్ యువర్ కాలేజ్ అండ్ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అంటారు. సో దానికి తగ్గట్టు మీరు స్టార్స్ ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మీరు పైన అన్ని పాజిటివ్ గా ఇచ్చి ఇక్కడ రివ్యూలో స్టార్స్ లో నెగిటివ్ అలాంటివి ఏమవద్దు. సో మీరు ఏదైతే ఇస్తున్నారో పాజిటివ్ రివ్యూ కావచ్చు, నెగిటివ్ రివ్యూ కావచ్చు, దానికి రిలేటెడ్ గానే మీరు స్టార్స్ ఇచ్చే విధంగా గుర్తుపెట్టుకోండి అది మాత్రం. సో ఆ విధంగా ఇచ్చిన తర్వాత ఇంకా డౌన్ కి స్క్రాల్ చేసుకుంటే కనుక అండ్ కోర్స్ కరికులం అండ్ ఫ్యాకల్టీ ఇన్ఫో విషయానికి వస్తే ఇక్కడ కూడా మీకు మినిమం 200 క్యారెక్టర్స్ అయితే అడుగుతున్నారు అండ్ అప్ టు మీరు 1000 క్యారెక్టర్స్ వరకు ఇవ్వచ్చు. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే షేర్ యువర్ ఒపీనియన్ ఆన్ ద కోర్స్ కరికులం అకాడమిక్స్ ఫ్యాకల్టీ స్కాలర్షిప్ అండ్ ఫీ అన్నారు. అండ్ కింద ఒక్కొక్క పాయింట్ ని మీరు చదవండి. లైక్ ఏంటంటే మెన్షన్ వై డిడ్ యూ చూస్ దిస్ కోర్స్, ఈ కోర్స్ ని మీరు చూస్ చేసుకోవడానికి గల రీజన్స్ ఏంటి, అండ్ క్వాలిఫికేషన్ ఆఫ్ ద ఫ్యాకల్టీ, రివ్యూ ఆఫ్ టీచింగ్ మెథడ్స్, అంటే మీ ఫ్యాకల్టీ యొక్క క్వాలిఫికేషన్ అంటే వాళ్ళు ఎంతవరకు చదువుకున్నారు అండ్ వాళ్ళ టీచింగ్ మెథడ్స్ ఏ విధంగా ఉన్నాయని చెప్పి మీరు ఎక్కడైతే సబ్మిట్ చేయాలన్నమాట. అండ్ ఇంకోటి హౌ టైమ్లీ వర్ టర్మ్ ఎగ్జామ్స్ అండ్ వాట్ వాజ్ ద డిఫికల్టీ లెవెల్ అన్నారు. టర్మ్ ఎగ్జామ్స్ వచ్చేసి అవి ఏ విధంగా జరుగుతున్నాయో వాటి డిఫికల్టీ లెవెల్స్ ఏంటనేది మీరు అక్కడ జాగ్రత్తగా సబ్మిట్ చేయండి. అండ్ డిస్కస్ ద ఫీజ్ హైక్ పాలసీ అండ్ కాస్ట్ ఆఫ్ స్టడీ అన్నారు. సో ఫీజ్ గురించి అండ్ వాటి గురించి కూడా మీరు అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నేమ్ ఆఫ్ స్కాలర్షిప్ అండ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్, మీకు ఏమైనా స్కాలర్షిప్స్ వచ్చినాయా అంటే ఫీజ్ రియంబర్స్మెంట్స్ కానీ, సో వాటిని కూడా ఇక్కడ మెన్షన్ చేసే విధంగా ఇక్కడ ఆల్రెడీ పాయింట్స్ ఇచ్చారు కాబట్టి వాటికి తగ్గట్టు మీరు ఒక మినిమం 200 క్యారెక్టర్స్ ఉండాలి. మినిమం 200 నుంచి 300 పెట్టుకుంటే మీకు ఈజీగా అయిపోతుంది అనమాట. సో మీకు ఒకవేళ ఇంగ్లీష్ కన్స్ట్రక్షన్ అనేది వస్తే ఓకే, రాలేదనుకోండి మీరు తెలుగులోనే ఎక్కడైనా టైప్ చేయండి, టైప్ చేసుకుని దాన్ని మీరు గూగుల్ ట్రాన్స్లేటర్లో ట్రాన్స్లేట్ చేసుకొని దాన్ని ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. అక్కడ కూడా కొద్దిగా మార్పులు చేర్పులు అయితే చేయండి, డైరెక్ట్ గా కాపీ పేస్ట్ అయితే చేయవద్దు. సో ఈ విధంగా రేటింగ్ మళ్ళీ అడుగుతారు కోర్స్ అండ్ ఫ్యాకల్టీ గురించి, దానికి రేటింగ్ ఇవ్వండి. రేటింగ్ ఇచ్చిన తర్వాత హౌ ఇస్ లైఫ్ ఇన్ ద క్యాంపస్ అన్నారు. సో దాన్ని కూడా మీరు అక్కడ సెలెక్ట్ చేసుకోండి. అక్కడ కూడా మీకు కొన్ని పాయింట్స్ అయితే ఇస్తారు. యాజ్ యూజువల్ గా ఇక్కడ మీకు క్యాంపస్ లో లైఫ్ ఎలా ఉంది అండ్ సోషల్ లైఫ్ ఎలా ఉంది, క్లబ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, అలాగే ఇఫ్ యూ హ్యావ్ ఆప్టెడ్ టు హాస్టల్ ఎలా ఉంది, ఆ విధంగా అన్ని కూడా అడుగుతారు అనమాట. అండ్ కింద వాళ్ళు హింట్స్ కూడా ఇస్తారు. నేమ్ ద ఫెస్ట్ అండ్ మంత్ ఇన్ విచ్ దే ఆర్ కండక్టింగ్ అని చెప్పి, లైక్ ఏమైనా ఫ్రెషర్స్ పార్టీస్ కానీ, ఫేర్వెల్ పార్టీస్ కానీ, ఇంకేమైనా ఫెస్ట్లు కానీ జరిగితే అవి ఏ మంత్ లో జరుగుతాయి, ఇవన్నీ కూడా డీటెయిల్ గా వాళ్ళే ఇచ్చారు. దానికి తగ్గట్టు మీరు ఆన్సర్స్ ఇస్తే చాలు. అండ్ అవైలబిలిటీ ఆఫ్ బుక్స్ అండ్ జర్నల్స్ ఇన్ ద లైబ్రరీ అన్నారు. మీ లైబ్రరీ గురించి చెప్పండి. జస్ట్ అందులో ఉన్నటువంటి సబ్జెక్ట్ పరంగా ఏమైనా బుక్స్ ఉంటాయా, లేదనుకుంటే బయట లైక్ లైఫ్ పరంగా ఏదైనా బుక్స్ ఉంటాయా, సో ఈ విధంగా మీరైతే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. అండ్ దాంతో పాటు బ్రీఫ్ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ గురించి, లైక్ డాన్సెస్ కానీ, స్పోర్ట్స్ కానీ, సో వీటి గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎక్స్ప్లెయిన్ చేసుకున్న తర్వాత మెన్షన్ ఎనీ సోషల్ గ్రూప్, క్లబ్స్ ఆర్ వెబ్సైట్స్ ఫర్ ద స్టూడెంట్స్ రన్ బై దెమ్సెల్వ్స్ అని, అంటే ఏదైనా సోషల్ మీడియా గ్రూప్స్ కానీ, క్లబ్స్ కానీ, ఇవన్నీ ఏమైనా స్టూడెంట్స్ ఏమైనా రన్ చేస్తున్నారో ఉంటే వాటి గురించి జస్ట్ ఎక్స్ప్లెనేషన్. ఈ విధంగా ఎవ్రీథింగ్ వాళ్ళు ఇచ్చిన పాయింట్స్ ప్రకారం మీరు ఎవ్రీథింగ్ రైట్ డౌన్ చేయండి. రైట్ డౌన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ మీకు హౌ డు యూ రేట్ యువర్ క్యాంపస్ లైఫ్ అంటుంటారు. సో క్యాంపస్ లైఫ్ ఎలా ఉందని చెప్పి అక్కడ మీరు రేటింగ్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ప్లేస్మెంట్స్ అండ్ ఇంటర్న్షిప్ విషయానికి అయితే వస్తారు ఇక్కడ అనమాట. అండ్ హౌ ఆర్ ద ప్లేస్మెంట్స్ అండ్ జాబ్ ఆపర్చునిటీస్ అని అన్నారు. సో దానికి తగ్గట్టు కూడా మీకు క్వశ్చన్స్ అయితే అడిగారు అనమాట. లైక్ ఎలా అంటే మెన్షన్ ద ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ ప్లేస్మెంట్స్, అంటే ప్లేస్మెంట్ డ్రైవ్స్ లో మీరు పార్టిసిపేట్ చేయడానికి మీకున్న ఎలిజిబిలిటీ క్రైటీరియా అక్కడ ఏమడుగుతున్నారు. అండ్ నేమ్ ఏ ఫ్యూ విజిటర్ రిక్రూటర్స్, మీ కంపెనీకి మీ కాలేజ్కి వచ్చిన కంపెనీ నేమ్స్ అక్కడ మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అలాగే మెన్షన్ ద హైయెస్ట్ అండ్ యావరేజ్ ప్యాకేజ్ యాజ్ పర్ ద అకాడమిక్ ఇయర్ అని చెప్పారు. సో వాళ్ళకి తగ్గట్టు వాళ్ళ కంపెనీలకు తగ్గట్టు హైయెస్ట్ ప్యాకేజెస్ ఎవరెవరికి ఏమైనా వచ్చినాయో మీ ఫ్రెండ్స్కి కానీ, బ్రదర్స్కి కానీ. అండ్ తెలిస్తే తెలియని చెప్పండి, తెలియకపోతే లేదని చెప్పండి. నేనైతే అలానే చెప్పాను, నాకైతే కరెక్ట్గా తెలియదు, బట్ సంహవ్ ఫ్రెండ్కి ఈ విధంగా వచ్చిందని చెప్పి నేనైతే రైట్ చేయడం జరిగింది. అండ్ దాంతోపాటు గుర్తుపెట్టుకోండి, ప్రతిదీ కూడా మినిమం 200 క్యారెక్టర్స్ ఉండే విధంగా చూసుకోండి ఎంతవరకు. అండ్ దాంతోపాటు వాట్ ఈస్ ద యావరేజ్ సాలరీ ప్యాకేజ్ పర్ ఇయర్ ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆఫ్ యువర్ డిగ్రీ ప్రోగ్రామ్ అన్నారు. దానికి తగ్గట్టు మీరు అక్కడైతే మెన్షన్ చేయండి. హ్యావ్ యూ ఆప్టెడ్ ఫర్ ఎనీ ఇంటర్న్షిప్స్ అన్నారు. సో దానికి తగ్గట్టు కూడా అక్కడ వాళ్ళు హింట్స్ ఇవ్వడం జరిగింది. దానికి తగ్గట్టు మీరు అక్కడ ఆన్సర్ ని కూడా ఎంటర్ చేయండి. మినిమం 200 క్యారెక్టర్స్ అయితే ఉండాలి. అండ్ ఇక్కడ రేటింగ్ ఇవ్వండి ప్లేస్మెంట్ కి సంబంధించి, అలాగే ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ గురించి మీరు రేటింగ్ ఇవ్వండి. అండ్ ఫైనల్ గా వచ్చేసి మెన్షన్ వాట్ యూ లైక్ అబౌట్ ద కాలేజ్ అన్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఫ్యాకల్టీ కానీ, క్యాంపస్ లైఫ్ కానీ, సో వీటి గురించి మినిమం 40 క్యారెక్టర్స్ ఉండే విధంగా మీరైతే అక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
ఉంటుంది, మీ కాలేజ్ ఎలా ఉంటుంది, మీ ఫ్యాకల్టీ ఏంటి, మీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంటుంది, అండ్ మీ క్యాంపస్ లైఫ్ ఎలా ఉంటుంది, ఫెసిలిటీస్ ఏమైనా బాగానే ఉన్నాయా, అంటే దానికి తగ్గట్టు మీరు డిస్లైక్స్ అవ్వచ్చు, లైక్స్ అవ్వచ్చు. ఆ విధంగా 2 బాక్స్లు అయితే ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క బాక్స్ లో మీరు మినిమం 40 క్యారెక్టర్స్ అయితే ఇవ్వాలి, గుర్తుపెట్టుకోండి. ఆ విధంగా సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసుకున్న తర్వాత ఇంకా డౌన్ కి స్క్రాల్ చేసుకుంటే ఇక్కడ మనకి ఫైనల్ గా మీ యూపీఐ ఐడి అడుగుతారు. ఇక్కడ మాత్రం మీరు మీ యూపీఐ ఐడిని కరెక్ట్ గా ఇవ్వండి. మీ ఫోన్ పే యూపీఐ ఐడి కావచ్చు, గూగుల్ పే యూపీఐ ఐడి కావచ్చు, భీమ్ యూపీఐ కావచ్చు. సో ఆ యూపీఐ ఐడిని మీరు ఇక్కడ ఎంటర్ చేస్తే మీరు ఏదైతే యూపీఐ ఐడి ఇచ్చారో అదే యూపీఐ ఐడికి మీ బ్యాంక్ అకౌంట్ లోకి అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది, కాబట్టి అది మాత్రం మీరు కరెక్ట్ గా ఇవ్వండి. అండ్ దాంతో పాటు మీకు ఇక్కడ లింక్డ్ ఇన్ ప్రొఫైల్ అయితే అడుగుతారు అనమాట. ఒకవేళ మీకు లింక్డ్ ఇన్ ప్రొఫైల్ ఉంటే ఇక్కడ డైరెక్ట్ గా కాపీ పేస్ట్ చేయండి. ఒకవేళ లింక్డ్ ఇన్ ప్రొఫైల్ లేదు అనుకోండి, జస్ట్ మీరు క్రోమ్ బ్రౌజర్ లోకి వెళ్ళి లింక్డ్ ఇన్ ప్రొఫైల్ ని సేమ్ నేమ్ తో మీరు జస్ట్ క్రియేట్ చేయండి. క్రియేట్ చేసుకొని ఆ లింక్ ని మీరు కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేస్తే సరిపోతుంది అనమాట. అండ్ ఫైనల్ గా గివ్ ఏ నైస్ హెడింగ్ ఫర్ యువర్ రివ్యూ అన్నారు. నేనైతే థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ టు సబ్మిట్ అబౌట్ మై కాలేజ్ అని నేనైతే ఇవ్వడం జరిగింది. మీరు మీకు తగ్గట్టు థ్యాంక్ యూ అనో, నైస్ అనో, గుడ్ అనో ఏదో ఒక కామెంట్ అయితే మీరు అక్కడ ఖచ్చితంగా ఇవ్వండి. ఇచ్చిన తర్వాత జస్ట్ సబ్మిట్ చేయండి. సో ఈ విధంగా సబ్మిట్ చేస్తే మీకు వెంటనే సబ్మిట్ అయిపోతుంది అనమాట. సబ్మిట్ అయిన తర్వాత విత్ ఇన్ 1 వీక్ లో మీకు రివ్యూ అనేది అప్రూవ్ అయితే కనుక మీరు ఏదైతే యూపీఐ ఐడి ఇచ్చారో అదే యూపీఐ ఐడికి 100 రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. అండ్ రివ్యూ సబ్మిట్ చేసిన వెంటనే మీకు ఒక రెఫర్ కోడ్ కూడా ఇస్తారు, రెఫర్ లింక్ ఇస్తారు. సో సింపుల్ గా దాన్ని మీరు షేర్ ఆప్షన్ క్లిక్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. షేర్ చేసి వాళ్ళు రివ్యూని సబ్మిట్ చేసుకున్న తర్వాత అప్రూవ్ అయితే కనుక మీకు ఒక్కొక్క రెఫర్ కి 50 రూపీస్ యూపీఐ క్యాష్ బ్యాక్ అనేది క్రెడిట్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా ఈ అప్లికేషన్ లో అంటే ఈ జాలేజ్ అనే అప్లికేషన్ లో మీరు రివ్యూని సబ్మిట్ చేసి అప్రూవ్ చేసుకొని ఒక 100 రూపీస్ ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ ఒక్కొక్క రెఫర్ కి 50 రూపీస్ యూపీఐ క్యాష్ అనేది వితౌట్ ఇన్వెస్ట్మెంట్ ఈ ఆఫర్ ద్వారా ఎర్న్ చేసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. అండ్ ఫైనల్ గా ఇది ఫ్రెండ్స్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వకపోతే కనుక సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. లింక్ ద్వారా వెళ్ళి మన టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి. ఎందుకంటే ప్రతిరోజు కూడా వితౌట్ ఇన్వెస్ట్మెంట్ మనీ ఎర్న్ చేసుకోవడానికి చాలా వేస్ అయితే నేను అందులో పోస్ట్ చేస్తున్నాను. సో మిస్ కాకుండా ఉండడానికి ఖచ్చితంగా మన టెలిగ్రామ్ ఛానల్ లో కూడా జాయిన్ అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.